నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. మీ దగ్గర లావణ్యకి సంబంధించి చాలా డేటా ఉంది అని ప్రీవియస్ నుంచి చెప్తూ వస్తున్నారు, బట్ ఎక్కడ కూడా అది రివీల్ చేయటం జరగలేదు. మేము అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తూ వచ్చారు. ఏదో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ఏదో చేశారు అని చెప్పేసి విన్నాను. ఏంటి దానికి సంబంధించి? స్ట్రింగ్ ఆపరేషన్ ఏం లేదు, మన దగ్గర ఆల్రెడీ డేటా అంతా ఎప్పటి నుంచో ఉంది. విషయం ఏంటంటే రాస్తారని ఎప్పుడన్నా మాట్లాడితే పాపం ఆ పిల్లోడికి సపోర్ట్గా ఉంటుందని మనం పెట్టుకున్నాం. అప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళాడు, ఈ పిల్ల ఏమో ముంబైకి వెళ్ళి తలుపులు దాన్ని వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ రాస్తారని ఎక్కడన్నా డల్ అయినా, లేకపోతే పాపం అబ్బాయికి కూడా కొంచెం ఫోబియా, గట్టిగా అరిస్తే మాట్లాడలేడు, ఎవరు లేరు, సపోర్టివ్గా ఉంటుంది కదా, అప్పుడు అవన్నీ వరుస పెట్టి వదులుదామని చెప్పేసి అన్ని ఛానల్స్ రికార్డెడ్ పెట్టేసి ఉంచాం. అయితే ఇప్పుడు ఏంటంటే స్ట్రింగ్ ఆపరేషన్ ఏం కాదు. ఎవ్రీ మంత్ నేను ఎట్లయితే గోవా వెళ్తానో యాజ్ యూజువల్గా ఇప్పుడు కూడా వెళ్ళా రెగ్యులర్గానే. అయితే నేను తిరిగే ప్లేసెస్లోనే నాకు ఫోన్లు, నేను రెగ్యులర్ కదా గోవాకి, అఫ్కోర్స్ ఆ పిల్ల కూడా ఉండింది. నేను అప్పట్లో 2 సంవత్సరాలు ఉండే వచ్చా, ఇప్పటికీ 2 నెలలకోసారి వెళ్తూనే ఉంటా. ఈ అమ్మాయి కూడా రెగ్యులర్. నేను తిరిగే ప్లేసెస్లోనే ఈ పిల్ల తిరుగుద్ది. అదే ఆరంబోలు, అదే మెండ్రమ్ అండ్ అదే మన అంజున, ఈ ఏరియాలో ఆమె ఎక్కువ తిరుగుద్ది. నేను అక్కడక్కడే ఉంటా. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో మన వీడియోలు చూసేవాళ్ళు, అన్న మొన్న లైవ్ చూసాము మీరు వర్సెస్ లావణ్యది, ఇలా మీరు ఏదో చెప్తున్నారు, ఇంకా ఉన్నాయి అన్న ప్రూఫ్స్ ఆ పిల్ల గురించి, మేము చెప్తాం అని చెప్పేసి అంటే, ఎలాగో ఈ మంత్ వెళ్తున్నా కదా అని చెప్పి పనిలో పని ఈసారి వీళ్ళని కలిసే పని పెట్టుకున్నా. ఓకే, ఏంటో ఈ విచిత్రం. మీకేం తెలిసే అసలు కొత్తగా? పెద్ద విషయం అంటే లాక్డౌన్ టైంలో ఆ పిల్ల మనకు ఆల్రెడీ ఉన్న సమాచారమే చేసి చూసి వచ్చే లొకేషన్స్, అంతే, పెద్ద విషయం ఏం లేదు. ఆల్రెడీ ఉన్న సమాచారం. ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఆ పిల్ల ఇప్పుడు రాస్తారు ఏదో ఒకటి చేయి అంటే నేను డీజే అవుతా అనింది. సరే ఏదో ఒకటి ఎలగబెట్టి అదైనా డీజే అవుతా అని అనుకుంటే పాపం ఈయన డీజే కన్సోల్ కొనిచ్చాడు. ఇక దిగాలి, అరంగేట్రం చెయ్యాలి అనే టైంలో లాక్డౌన్ పడింది. అది పాపం కర్మ. అంటే పాపం దీంట్లో ఆ పిల్ల తప్పేం లేదులే, ఏదో అవుదాం అనుకుంటే ఆమెను సమాజం కూడా అవరివ్వాల. మరి ఇంకేం చేస్తాం, మాకెందుకు నీ డీజే పాటలు అనుకున్నారు, మరి గోవా వాళ్ళు ఏమనుకున్నారో, ఆ లాక్డౌన్ ఏమనుకుందో తెలియదు. సో అట్లాగే ఉండిపోయింది ఆ కోరిక. ఉన్నంతకాలం ఎవరితో ఉండింది? డ్రగ్ పెడ్లర్స్తోనే ఉండింది. హస్బెండ్ వైఫ్ ఇద్దరు, ఇంకొక అబ్బాయితో కూడా ఉండింది. ఆ హస్బెండ్ వైఫ్ గురించి ఎందుకులే వాళ్ళ పేర్లు, కానీ లావణ్యకే తెలుసు బాగా. వాళ్ళతో చాలా ట్రావెల్ చేసింది. వాళ్ళతో కూడా మధ్య మధ్యలో చిన్న గొడవలు అవి ఇవన్నీ ఉండేవి. అండ్ రెగ్యులర్గా ఎక్కడ తినేది అంటే దోసా హబ్ అని ఉండేది మన అంజునాలో. ఇటు వెగేటర్ వైపు వెళ్ళే వైపు కాకుండా ఇంకో రూట్లో వెళ్తే దోసా హబ్ అని ఒకటి ఉంటుంది. మన తెలుగు వాళ్ళే ఉంటారు దాంట్లో కూడా. ఓకే, సో అక్కడే తినేది. మీకు విషయం తెలుసా, అది చిన్నది యాక్చువల్గా. గోవా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఎక్కడెక్కడ వింత వింత తినాలని చూస్తారు. అది పెద్దగా ఏమంత అంబియన్స్ ఉండదు, 2 టేబుల్స్ కూడా సరిగ్గా ఉండవు. చిన్నది, పొగలు సెగలు వస్తూ ఉంటాయి చూడు కొన్ని టిఫిన్ సెంటర్స్ రోడ్డు పైన వెళ్తుంటే, ఆ టైపే ఉంటుంది. ఇప్పుడు అదే లావణ్యని, ఎందుకు లావణ్య నువ్వు ఇలాంటి వాటిలో తింటావని అడిగితే ఏం చెప్పుద్దో తెలుసా? నాకు ఇలాంటి చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పుద్ది. కానీ అక్కడ విషయం ఏంటంటే లాక్డౌన్ టైంలో చిల్లర లేవు, అండ్ ఆ తర్వాత కూడా అలవాటు పడింది కొంచెం పొదుపుకి. రెగ్యులర్గా అంటే తెలిసే వాళ్ళకి ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఊరికే కూర్చొని లేసినా 1000 రూపాయలు అయిపోతాయి అసలు మామూలుగా. మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా. గోవా అంతే, ఇంకా అది ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివే, అంత పెద్ద రుచులు కూడా ఏమి ఉండవు. రుచి కోసం వెతుక్కోవాలంటే చిల్లర బాగా ఇచ్చుకోవాలి. కొంచెం అడ్జస్ట్ అయ్యి పర్లేదులే ఏదో ఒకటి అలా తిన్నాంలే అనుకుంటే ఈ దోశలు, ఇడ్లీలు ఇలాంటివి కొంచెం మన తెలుగు వాళ్ళు అక్కడక్కడ ఎక్కడెక్కడో తెలుసుకొని మనం తింటాం. అప్పుడు మనకి బడ్జెట్లో అయిపోతుంది, 100 లోపు అయిపోతుంది. సరే ఈ పూట గడిచిందిలే అనేలాగా ఉండే చోటుకి వెళ్ళిపోతుంది పొదుపు. ఆవిడ చేసింది అదే. ఆ టైంలో ఉండి లేని చిల్లర. ఆవిడకి ఏంటంటే జస్ట్ ఆకలితో కడుపు నిండిందా చాలు, మిగతాదంతా మత్తులోనే కదా ఉండేది అమ్మగారు. సో ఆ టైపు కోసం ఈ దోశ హబ్కి వెళ్ళేది. వీళ్ళు కూడా బాగా క్లోజ్ ఆమెకి. ఇంకా వెళ్ళా జస్ట్ అలా ఊరికే ఆ హబ్ ఎలా ఉంటుందో చూద్దామని. నేను ఎప్పుడు తినలేదు అక్కడ యాక్చువల్గా. అంటే మనం స్కిప్ చేస్తాం ఎక్కడికి. ఇప్పుడు మనము బాగా నుంచి అంజునాకి వెళ్ళి వెగటరీ వెళ్ళి అరంబోల్ వెళ్ళాలి అంటే
ఆ దారులన్నీ వెళ్ళిపోతూ ఉంటాం కదా, మధ్య మధ్యలో అన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఆ మధ్యలో అక్కడ తినేది, అక్కడే ఉండింది కూడా అంజునా దగ్గరే. సో ఈ ఏరియాలన్నీ బాగా కవర్ చేసి ఆమె డ్రగ్ అక్కడ లాక్డౌన్ టైంలో ఉంది అక్కడే 2 years ఉంది. స్టక్ అయిపోయి ఉండిందిలే. కానీ ఏంటో మరి రాస్తాను పంపేవాడు డబ్బులు ఇక్కడ నుంచి అక్కడికి. ఒక రకంగా అయితే బతికింది పర్వాలా ఉన్నట్టు. కానీ ఉన్నన్ని రోజులు అదే పనిగా పీల్చుకునే పనిలోనే ఉంది. ఈమె డ్రగ్ పెడ్లర్స్ని వాళ్ళందరినీ ఇప్పుడు నేను అంటే గతంలో కూడా మొహాలు అడపా చూసా, కొంచెం అలా కలిసేసి వచ్చా అంతే. అంటే పర్లేదులే వీళ్ళు అది తెలియాలి కదా మనకు కూడా. అంటే ఇప్పుడు సమాచారం ఉండడం వేరు, మన దగ్గర డేటా ఉండడం వేరు, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా. అనుకోకుండా ఏదో చిన్న పెళ్ళి ఉందంటే నాగ్పూర్ వెళ్ళా మమ్మీ వాళ్ళతో కలిసి. సో అక్కడ ఉన్నప్పుడు మన వాళ్ళు ఫోన్ చేస్తే అవును కదా ఈ ఎందుకు అక్కడ నుంచి హైదరాబాద్ రావాలి, సండే మండే ఊరికే ఉంది, సండే ఉంది, ఓ ట్రిప్ అటు గోవా ఫ్లైట్, అదే ఫ్లైట్ గోవాకి వేసుకుంటే ఉందా అని చూస్తే వెళ్ళిపోయి సరదాగా ఒక రౌండ్ ట్రిప్ వేసి వచ్చా. అన్ని చూసి వచ్చా లైవ్గా. అంటే రెగ్యులర్ చూసేదే కానీ ఈ కోణంలో చూడడం వేరు కదా, అదో ఆనందం అంతే. ఏంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి మీకు? ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర, బీభత్సంగా ఉంది. ఇప్పుడు అది రికార్డ్ చేయాలి నెక్స్ట్ దీని తర్వాత. అక్కడ రికార్డింగ్ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి, అవన్నీ మనం మళ్ళీ బయట పెట్టుకుందాం. అంటే దాచుకుందాం, బయట పెట్టుకోవడం ఎందుకు, ఇప్పుడే మనకు పనికి వస్తాయి. ఇప్పుడు అర్థమయ్యే లావణ్యకి అర్థమైతే చాలు కదా, ఆమెకి తెలుసు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే అన్ని తనకి లావణ్యకే కదా అర్థమయ్యేది, ఇంకెవరికి అర్థం కాదు. ఆమెకి తెలుసు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. అందుకని రైట్, థ్యాంక్ యూ.